హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్యం పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసేవాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. ఇంక ఇదైతేనేమో సాయంత్రం పూట ఒక పొయ్యి మీద అయితే అన్నం పెట్టాను, ఇంకో పొయ్యి మీద అయితేనేమో పాలు పెట్టాను. ఇంక ఈలోపు ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను. ఉదయం కూర అయితే ఏం చేయలేదు, నవీన్కేమో ఎగ్ రైస్ చేసి పంపించాను. ఇంకా మేమైతేనేమో నిన్న చిక్కుడుకాయ టమాటా కూర ఉంటే అదైతే వేసుకొని తిన్నాము. ఇంక ఈ పూట ఏం కూర చేయాలి? కూర అంటే ఏదో ఒకటి చేయొచ్చు, కానీ ఇంట్లో వాళ్ళు అందరూ తినాలి కదా. మా ఆయన తిన్న కూర నవీన్ తినడు, నవీన్ తినే కూర మా ఆయన అయితే తినడు. మా ఆయన అయితే పప్పు బంగాళదుంప ఇవి తప్పనిచ్చి ఇంకా ఏ కూరలైనా తింటాడు అనుకోండి. నవీన్ అలా కాదు, వాడు ఏ కూరలు పడితే ఆ కూరలు తినడు. అందుకనే సాయంత్రం నుంచి అయితే ఆలోచిస్తున్నాను, సాయంత్రం ఏం కూర చేయాలి, ఏం కూర చేయాలి, చేసిన కూర ఇంట్లో వాళ్ళందరూ తినాలంటే ఏం చేయాలి, ఏం వండుదామని ఆలోచిస్తున్నా. టమాటా రైస్ చేద్దామా, ఏం చేద్దామని ఆలోచిస్తున్నా. ఆలోచించి లాస్ట్కి అయితే ఒకటి ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఉల్లిపాయ టమాటా వేసి ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. క్యారెట్ వేసినా కూడా నవీన్ తినడు, బంగాళదుంప వేస్తేనేమో మా ఆయన తినడు. ఇలా ఉంటుందండి నాకు ప్రాబ్లం. ఉంది ఇంట్లో ముగ్గురమే, కానీ ఒకళ్ళు తిన్న కూర ఇంకొకళ్ళు తినరు. నేనైతే మాత్రం ఏదైనా తింటాను, ఎందుకంటే కష్టపడి వండేది మనమే. ఇంట్లో అన్ని కూరగాయలు మనకు అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకని ఏ కూర అన్నా సరే అడ్జస్ట్ అయి తింటాను. నాకు కూర నచ్చలేదు అనుకోండి, పచ్చడి వేసుకొని తింటాను. ఇంకా అలాంటివంటే మనకు ఎక్కువ పండగ అనుకోండి. అందుకని నాతో అయితే ప్రాబ్లం లేదు, కానీ మా ఆయనతో మా నవీన్తోనే నాకు పెద్ద ప్రాబ్లం అనుకోండి. ఇంకేం చేస్తాం, లాస్ట్ అండ్ ఫైనల్ ఇంక ఈ రైస్ అయితే ఫిక్స్ అయిపోయాను. టమాటా రైస్లు ఇవి చేసినా కానీ మా ఆయన ఎందుకు ఆయిల్ ఫుడ్ మసాలా ఇవి చేసావు, ఏదో ఒక కూర చేయొచ్చుగా అంటాడు. మరలా మా నవీన్కి కూడా ఏదో ఒక నంజుళ్ళు ఉండాలి. టమాటా రైస్ చేశాను అనుకోండి, ప్లెయిన్గా ఉంది, నాకు తినబుద్ధి కావట్లా, ఇందులో నంచుకోవడానికి నాకు ఏదో ఒకటి కావాలంటాడు. ఇలా ఫ్రైడ్ రైస్లు చేసామనుకోండి, వాడైతే ఇంక ఇష్టంగానే తింటాడు. ఈరోజు అయితే కొంచెం ఆయిల్ వేసాను, కొంచెం నెయ్యి కూడా వేసాను. నెయ్యి వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి. ఇలా ఫ్రైడ్ రైస్లు కానీ బిర్యానీలు కానీ ఏమైనా చేసుకునేటప్పుడు నెయ్యి వేసుకుంటే బాగుంటుంది, మంచిది. ఇంకా మనం ఆయిల్ కొంచెం ఎలాగో ఇలాంటి వాటికి ఎక్కువ వాడతాము. ఆయిల్ తగ్గించేసి నెయ్యి వేసుకుంటే పిల్లలకైనా మనకైనా ఎవరికైనా హెల్త్కు మంచిదే. ఉల్లిపాయలు మాత్రం బాగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు కొంచెం కచ్చా పచ్చాగా ఉన్నాయి అనుకోండి, నాకు నచ్చదు. మామూలుగా పచ్చిగా తినే వాటికైతే పచ్చిగా తింటాను, కానీ ఇలా ఫ్రై చేసుకొని తినే వాటికి మాత్రం బాగా ఫ్రై అవ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటారు చూడండి, ఆ కలర్లోకి వస్తేనే నాకు నచ్చుతుంది. మనం తింటుంటే కసా అన్నట్టున్నాయి అనుకోండి, నాకు అస్సలుగా నచ్చదు. అందుకనే ఉల్లిపాయలు ఫ్రై చేశాను. ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వవు, టమాటాలు త్వరగానే ఫ్రై అవుతాయి, కానీ ఇంకా ఉల్లిపాయలు మాత్రం త్వరగా ఫ్రై అవ్వవు. రెండు కలిపి వేసినా కూడా త్వరగా ఫ్రై అవ్వవు. ఇంక ఇప్పుడైతే టమాటాను ఒక పచ్చిమిర్చి వేసాను. ఒక్క పచ్చిమిర్చి ఎందుకు, నేను ఒక్కదాన్ని తినేది, ఇంట్లో ఎవరు తినరు. తిన్నప్పుడు ఎందుకు పచ్చిమిర్చి వేయటం, మళ్ళీ వాటిని వేస్ట్ చేసుకోవటం. 2-3 ఉంచాను అనుకోండి, ఒకరోజు చట్నీలోకి వస్తాయి. ఇంకా తిననప్పుడు ఏం చేస్తాం, వాటిని వేస్ట్గా పడేయటమేగా. అందుకోసం నాకు ఒక్కదానికే ఒక పచ్చిమిర్చి అయితే వేసాను. ఇంకా ఉల్లిపాయలు టమాటాలు ఫ్రై అయిన తర్వాత ఎగ్ వేస్తున్నాను. ఓన్లీ ఎగ్ రైస్ అయితే అప్పుడప్పుడు తింటానే ఉన్నాం. నవీన్కి ఎక్కువ చేసిస్తున్నాం, మేమైతే తక్కువ తింటాం. వాడికి కూడా బోర్ కొట్టిద్దేమోలే, ఉదయం కూడా ఇదే చేశాను కదా, అందుకోసమని కొంచెం వెరైటీగా టమాటా అయితే వేశాను. టమాటా వేసుకుంటే కూడా బాగుంటుంది, ఎందుకంటే కొంచెం పులుపు ఉంటుంది కదా. పులుపు తగలటం వల్ల చాలా బాగుంటుంది. ఇంక ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో మసాలా కూడా నేను ఎక్కువ అసలు వేయట్లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయట్లేదు. నార్మల్గా మనం ఎగ్ ఫ్రై చేసుకుంటాం చూడండి, ఆ ఎగ్ ఫ్రైలో కూడా నేను అసలు ఎటువంటి మసాలా వేయను. ఓన్లీ ఉల్లిపాయలు ఫ్రై అవ్వడం, తర్వాత ఎగ్ వేయటం, తర్వాత కారం ఉప్పు అవి వేసుకోవడం తప్పనిచ్చి అసలు మసాలా వేయను. నాకు నచ్చదు. అసలు వేస్తారో వేయరో కూడా నాకైతే తెలియదు. నేనైతే ఎప్పుడు వేయను. మేమైతే అలాగనే ఇష్టంగానే తింటాము. ఇంక ఇదిగోండి అన్నం వేస్తున్నాను. అన్నం అయితే వేడివేడిగా వండేసాను. అన్నం అయితే లాస్ట్లో కొంచెం నార్మల్ రైస్ అయితే ఉంచుతాను పెరుగన్నంలో తినడానికి. ఈరోజు అన్నం అయితే కొంచెం ఎక్కువే వండాను. ఫ్రైడ్ రైస్ కదా, కొంచెం ఎక్కువగా ఇష్టంగా తింటారేమోలే అని చెప్పేసి ఇంకా అన్నం కూడా కొంచెం మిగిలింది. ఇంక ఇదిగోండి అన్నం కూడా వేసి మొత్తం కలిపేసి ఇంక ఇప్పుడైతే ఉప్పు కారం అవన్నీ వేస్తున్నాను. ఫస్ట్లో ఉప్పు వేసాను, కానీ కొంచెం వేసాను. మామూలుగా మనకి ఎక్కువగా సరిపడా ఉప్పే వేసా, కానీ ఎక్కువైతే వేయలేదు. ఇంక ఇప్పుడు మొత్తానికి సరిపడా ఉప్పు కారం, ఇంకా ధనియాల పొడి ఉంది కదా ఇంట్లో, ఇంకా ధనియాల పొడి అయితే ఒక స్పూన్ వేసాను. ఇంక ఇంతేనండి మసాలా, వేరే మసాలా ఏమీ వేయను కూడా వేయలేదు. ఇంక ఈ మొత్తం అయితే బాగా కలిపేస్తున్నాను. మొత్తం రైస్కి ఉప్పు కారం మనం వేసాం కదా మసాలా, ఇప్పుడు ఆ మసాలా మొత్తం పట్టే విధంగా అయితే మొత్తం కలిపేస్తున్నాను. వేడన్నంతో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మనం సద్దన్నంతో చేసిన దానికి వేడన్నంతో చేసిన దానికి టేస్ట్ అనేది కొంచెం తేడాగానే ఉంటుంది.
నిన్న సాయంత్రం ఒక షార్ట్ వీడియో చేశాను. పిల్లలు స్కూల్ నుంచి వస్తున్నారు, తినటానికి ఇంట్లో ఏమి లేవు, ఏం చేసి పెట్టాలో అర్థం కావట్లేదని. ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టారు, నూడిల్స్ తెచ్చి పెట్టుకోండి సిస్టర్, అప్పుడప్పుడు పిల్లలకి స్నాక్స్గా చేసి పెట్టడానికి ఉంటాయని. నేనేమో నూడిల్స్ పిల్లలకి అంత హెల్త్‌కి మంచిది కాదు కదా! అందుకే తీసుకురానని రిప్లై ఇచ్చాను. వాళ్ళేమో మీరు అప్పుడప్పుడు చేస్తానే ఉంటారు కదా సిస్టర్, మేము వీడియోల్లో చూసాం కదా అంటున్నారు. మేము అస్సలు చెయ్యను, అస్సలు పెట్టకుండా అయితే ఉండమండి. కానీ అప్పుడప్పుడైతే చేస్తాను, ఎక్కువైతే చేయను. అది సాయంత్రం పూట స్నాక్స్‌గా అయితే మాత్రం నేను అసలకి ఎక్కువగా చేయను. అది పిల్లలు అడిగి మాకు తినాలనిపిస్తుందని తెచ్చుకుంటే చేస్తా కానీ, నా అంతట నేనైతే మాత్రం చేసి పెట్టను. అందులో ఇప్పుడు మొన్నే కదా నవీన్‌కి జ్వరం వచ్చింది. ఇంకా జ్వరం వచ్చిన కానించి ఇలాంటి ఫుడ్ అయితే ఎక్కువ తీసుకురాట్లేదు. అస్సలు తినమని కాదు, తింటాము. తినకుండా ఏమీ ఉండము. కాకపోతే ఎక్కువైతే చెయ్యను. అదే ఇంట్లో తెచ్చిపెట్టి ఇంట్లో ఉన్నాయి అనుకోండి, వాడు ఎక్కువ అడుగుతా ఉంటాడు. ఇదే చెయ్యి, ఇదే చెయ్యి అని. అందుకని నేను తీసుకొచ్చి ఎక్కువ శాతం ఇంట్లో పెట్టను. నూడిల్స్ కనీసం నెలకొక్కసారి చేస్తానేమో, అలాగనే ఉంటుంది కానీ ఎక్కువైతే చేయను. ఇంకా ఫ్రైడ్ రైస్ కదా, ఇంక అందరం ఒకేసారి అయితే తినేస్తున్నాము. ఇంకా సీరియల్ చూస్తా తింటున్నా. సాయంత్రం పూట అయితే ఈ మధ్య సీరియల్ కొంచెం చూస్తున్నా. 7:30 కాడ నుంచి 9:30 దాకా సీరియల్ చూస్తున్నాము. మధ్యలో 9 గంటలప్పుడు మాత్రం మా ఆయన అయితే వార్తలు చూస్తాడు. అది ఎంత మంచి సీరియల్ అయినా, ఎంత మంచి సినిమా వస్తున్నా, ఎంత మంచి ప్రోగ్రామ్ వస్తున్నా సరే 9 గంటలకు మాత్రం వార్తలు పెట్టాల్సిందే, వార్తలు చూడాల్సిందే. ఇంకా అదొక అలవాటు. ఇంకా పిల్లలు కూడా ఫిక్స్ అయిపోతారనుకోండి, 9 అయిందంటే టీవీ మనది కాదు, అది ఎంత మంచి ప్రోగ్రామ్ అయినా వదులుకోవాల్సిందేనని వాళ్ళు ఫిక్స్ అయిపోతుంటారు. ఇంకేదన్నా మంచి ప్రోగ్రాము తప్పదు అనుకున్నప్పుడు, అప్పుడు బిగ్ బాస్ ఫైనల్ అవి వచ్చినాయి చూడండి, అప్పుడైతే మాత్రం ఇంక వాళ్ళ నాన్న బతిమలాడేసి ఇంకా అరగంట తీసుకుంటారు. కానీ ఎక్కువ శాతం మాత్రం 9 గంటలకు ఇంకా వార్తలే. ఇంకా అన్నం తినేసి బయటైతే కసువు ఊడుస్తున్నాను. ఇంక నైటే గచ్చు మొత్తం ఊడ్చేసి కడిగి ముగ్గైతే వేసుకుంటున్నాగా. నవీన్ అయితే వీడియో తీస్తున్నాడు. వాడు 9 గంటలప్పుడు ఇంకా గేమ్ ఆడుకుంటాడు. వాడికి టీవీ చూడబుద్ధి కాక. ఇంక నేను అడిగినప్పుడు ఇంకెలా వచ్చి వీడియో తీస్తాడు. ఒక్క నిమిషం తీసేనా, ఆపేసేనా అని అడుగుతా ఉంటాడు. ఒక్క నిమిషం అన్నా ఉంచరా బాబు అంటే ఇంకేదో నిమిషం కాగానే వెంటనే టెన్షన్‌గా గంట కొట్టినట్టు ఆపేస్తాడు. ఇంకా ఒక్క సెకను కూడా ఉంచడు. చీకటైనా కానీ మాకసలు భయముండదు. బజార్ లైట్‌లన్నీ వెలుగుతా ఉన్నాయి. బాగా వెలుతురుగా ఉంటది. అందులో సెంటర్ గదా! ఎవరో ఒకళ్ళు తిరుగుతానే ఉంటారు. చూడండి బైకులు ఎలా తిరుగుతున్నాయో. సత్తెనపల్లి ఎళ్ళాలంటే అందరూ ఈ రూట్‌నే ఎళ్తా ఉంటారు. మా ఇంటి ముందు నుంచే ఇలా ఎళ్ళాలి, ఈ పక్కన రోడ్డు నుంచే. అందుకని బైకులు ఎయ్యో ఒకటి నైటు 10 గంటలు, 11 గంటలు, 12 గంటల దాకా ఎయ్యో ఒకటి తిరుగుతానే ఉంటాయనుకోండి. అస్సలకి భయమనేదే ఉండదు మాకు. ఇంక ఇదిగోండి కసులూడ్చేసి మొత్తం గచ్చంతా నీళ్ళైతే చల్లుతున్నాను. ఇప్పుడు నైట్ కడగాలంటే మాత్రం భయమేస్తుందనుకోండి. ఇప్పుడే కదక్క అస్సలు భయముండదు. 12 గంటల దాకా ఎవరొకళ్ళు తిరుగుతానే ఉంటారు అంటున్నావు గదా అనుకోవచ్చు. దానివల్ల కాదండి, కుక్కలతో అండి. నిన్న ముగ్గేసాను. నైట్ ఇలాగనే కసువూడ్చేసి ముగ్గయితే వేసుకున్నాను. ఉదయం నిద్ర లేచి గేట్లు ఓపెన్ చేసి బయటకొచ్చి చూస్తే కుక్కలండి బాబు, మెట్లు మీద గలీజ్ చేసినాయి, అరుగు కింద గలీజ్ చేసి పెట్టినాయి అనుకోండి. నైట్ కష్టపడి ఊడ్చి ముగ్గేసుకున్నాను, ఇప్పుడు కుక్కలు గలీజ్ చేసినాయి. అబ్బా, కుక్కలు గలీజ్ చేస్తే ఇంక మనం చెప్పలేమనుకోండి, వాసన. అసలు ఇంకేం చేస్తాం, ఇంటి ముందు ఆయా పక్కన ఎక్కడన్నా అయితే వదిలేయచ్చు. ఇంటి ముందు మెట్ల మీద కదా, ఇంకా చేసేది ఏముంది, తప్పదు కదా. మొత్తం ఇంకా చీపిరి పెట్టి మొత్తం ఊడ్చేసి వాటర్ పోసి కడిగేసి, అబ్బా ఇంకా నయంలేండి, మరీ ఎక్కువ గలీజ్ చేయలేదు. మరీ ఎక్కువ గలీజ్ చేస్తే ఇంకా అల్లాడిపోయేదాన్ని అనుకోండి. ఏదో కొంచెం లైట్గా. అది కుక్కలు వచ్చి పోట్లాడుకుంటాయట్టుంది. పోట్లాడుకుంటా అరుగుల మీదకి పై దాకా వచ్చేసినాయి, మెట్ల మీదకి. అందువల్ల కొంచెం గలీజ్ చేసినాయి. ఇంకా అందుకనే భయం వేస్తుంది. ఇప్పుడు నైట్కి ఇంత కష్టపడి ఊడ్చి ముగ్గేసుకుంటున్నాను, ఉదయానికి కుక్కలు ఆగం చేస్తాయేమోనని భయం వేస్తుంది. కుక్కలు పట్టకపోయినట్టే పట్టకపోయారు, మళ్ళీ అన్ని కుక్కలు వచ్చినాయి అనుకోండి, అసలు బజార్ నిండా కుక్కలే. పిల్లలు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా పంపించాలన్నా భయంగా ఉంటుంది. అన్ని కుక్కలైతే ఉన్నాయి. మొన్న ఈ మధ్య అయితే ఊర్లోకి పిచ్చి కుక్క వచ్చింది. ఆ కుక్క అయితే ఇద్దరు ముగ్గురు కరిసిందంట. దేవుడావు ఉంటుంది కదండి, ఊళ్ళో తిరిగిద్ది కదా, దేవుడావును కూడా కరిసిందంట. అట్లా పిచ్చి కుక్కలో ఏ కుక్కలో ఏంటో అర్థం కాదు. పిల్లల్ని బయటికి పంపించాలన్నా భయంగా ఉంటుంది. ఇప్పుడు ముగ్గేస్తున్నాననే కానీ కొంచెం మనసులో టెన్షన్గా భయంగానే అనిపిస్తుంది. రేపొద్దుడికి ఇంటి ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని. మనం నిద్రపోకుండా కాపలాలు కాసైతే ఉండం కదా. అంతకుముందు ఇలానే అంటే ఒక సిస్టర్ అయితే ఏదో చిట్కా చెప్పారు. నేను అప్పటి నుంచి ఇప్పటికి ఆ చిట్కానే ఫాలో అవ్వలేదు. మధ్యలో కుక్కలైతే రావట్లేదు. మళ్ళీ నిన్నటి నుంచే కొంచెం గలీజ్ అయితే చేస్తున్నాయి.
ఇంక ఇదిగోండి సింపుల్గా ముగ్గు అయితే వేసాను. ఈ ముగ్గు అయితేనేమో 4 చుక్కలు 2 బేర్లు పెట్టి అటు అటు 2 చుక్కలు ఇటు 2 చుక్కలు అయితే పెట్టి ఇంక సింపుల్గా ఇలా అయితే వేసాను. బాగుంది కదా! ముగ్గు వేయటానికి చాలా సింపుల్గా ఉంది. చూడటానికి అయితే నీట్గా బాగుంది. సింపుల్గా ఉంది. ఇంకా పక్కన మెలికలు కూడా వేస్తున్నాను. నైటు అన్నం తిన్న తర్వాత ఇలా ఊడ్చి ముగ్గులా వేసుకున్నాం అనుకోండి, మనకు కూడా కొంచెం ఎక్సర్సైజ్ చేసినట్టు అటు ఇటు తిరిగినట్టుగా ఉంటుంది. కొంతమంది తినేసి ఎలాగో వాకింగ్లు అవి చేస్తూ ఉంటారు. ఆ వాకింగ్ అది చేసే పని లేకుండా మనం ఇలా పనులు చేసుకున్నాం అనుకోండి, మనకి పని అయిపోయిద్ది, కొంచెం మనకు కూడా ఎక్సర్సైజ్ అలా చేసినట్టుగా ఉంటుంది. ఇంక ఇదిగోండి ముగ్గు అయితే మాత్రం సింపుల్గా ఇలా అయితే వేసాను. బాగుంది కదా ముగ్గు. రేపొద్దుటికి పరిస్థితి ఎలా ఉంటుందో మరి నేనైతే చెప్పలేను. ఇంకా బయట ముగ్గేయటం అది అయిపోయింది కదా! ఇంకా గేట్లు అవన్నీ అయితే వేసొస్తున్నాను. గేట్లేసి ఇంకా లోపల గడైతే వేస్తాను. గేట్లు వేసుంచినా కానీ ఒక్కోసారి కుక్కలైతే మాత్రం డాబాలు ఎక్కి దూకుతున్నాయి అనుకోండి, ఎలా ఎక్కుతున్నాయో ఏమో అర్థం కావట్లేదు. మేము గేట్లేసి ఉంచినా సరే డాబా మీదకి వస్తున్నాయి. మరి ఎటువైపు నుంచి వస్తున్నాయో. ఇంక ఇదిగోండి కటన్ కూడా మొత్తం వేసి ఉంచుతున్నాను. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇవి వస్తున్నాయండి గబ్బిలాలు ఉంటాయి అంటాం చూడండి. గబ్బిలాలు అయితే వస్తున్నాయి. అందుకోసమని కటన్ అయితే మొత్తం వేసి ఉంచుతున్నాను. అందుకని మేము పడుకోబోయేంత వరకు లైట్లు కూడా తీయను నేను. కొంతమంది ఏం చేస్తారంటే 8, 9 కాగానే లైట్లు ఆపేస్తూ ఉంటారు. మేమైతే అలా కాదు. పడుకోబోయే ముందే లైట్లు అయితే ఆపేస్తాను. అన్ని లైట్లు వేసే ఉంచుతాను. చీకటిగా ఉంచడం అలా అయితే నాకు ఇష్టం ఉండదు. ఇంకా బయట వరండాలో అయితే లైట్ అయితే తీసేసాను. ఇంకా వంటగదిలోకి వచ్చేసి పడుకోబోయే ముందు నేనైతే కొంచెం వాటర్ తాగుతాను. అదొక అలవాటు ఇంకా. వాటర్ తాగకుండా పడుకున్నాను అనుకోండి, వాటర్ తాగలేదు అనిపించింది. దప్పికైనట్టుగా ఉంటుంది. టీ పిచ్చి అని చెప్తాను చూడండి. టీ తాగలేదు అన్నట్టుగా అనిపించినట్టు వాటర్ తాగకుండా పడుకుంటే అలాగనే ఉంటుంది. నేను తాగుతాను, నవీన్ కూడా తాగుతాడు. వాడు కూడా కొంచెమైనా తాగాల్సిందే. ఒక్క చుక్క తాగుతాము. ఇంకా గ్యాస్ బండ మీద ఉన్న అంట్లన్నీ తీసేసి ఇంక ఇదిగోండి టబ్లో అయితే వేసాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.